ఓం విశ్వకర్మణే నమః. వెల్కమ్ టు రాంబాబు వాజర్సీ ఛానల్. నమస్కారం అండి. ఈరోజు వీధి పోట్ల గురించి, వీధి పోట్లు, వీధి చూపులు, వీధి సోలలు, కార్నర్ ప్లోట్లు. ఈ కార్నర్ అండి, అంటే వాయువు కార్నర్. అలాగే ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి. మహర్షులు చెప్పింది ఏంటంటే, ఒక స్థలం, ఈ స్థలం కొనుక్కునేటప్పుడు వీధి పోటు కానీ, వీధి సోల కానీ, వీధి కార్నర్ కానీ, టీ జాయింట్ కూడా వస్తాయండి. టీ జాయింట్ బిట్లు కూడా వస్తాయి. అలాంటి స్థలాలు కానీ మనం కొనుక్కుంటే ఉంటే మంచిదని చెప్పారండి. కొన్న తర్వాత రిస్కులు పడే కంటే కొనొద్దనేదే వాళ్ళ భావం. అయితే ఉన్న పరిస్థితిలో కొనాల్సి వస్తుంది. రేటు తక్కువనో లేదంటే ఏదో కాన్సెప్ట్లో కొనుక్కుంటున్నారు. ఇది ఉత్తర వాయువు వీధి పోటు అండి. ఇది కార్నర్ పోటు అండి. ఇది చూపు అండి, వీధి చూపు, పడమర వాయువు. ఇది కూడా మనకి చూపు కింద వస్తుంది. ఇది పోటు, ఇది నెగిటివ్ పోటు, పోటేనండి. ఇది చూపు, ఇది కార్నర్ పోటు. ఇది వీధి పోటు అండి, దక్షిణ తూర్పు ఆగ్నేయం పోటు. ఇది చూపు కింద వస్తుందండి. ఇది వీధి చూపు, ఇది చూపు కిందే వస్తుంది. వీధి చూపు, వీధి చూపు, ఇది వీధి చూపు. మనకి జంతువుగా చెప్తారు ఏంటంటే, పడమర వాయువ్యం, అలాగే దక్షిణాగ్నేయం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం. మెయిన్ ఇవ్వండి. తర్వాత వచ్చి తూర్పు, ఉత్తరం, తర్వాత వచ్చి దక్షిణం, పడమర. ఇవి వీధి చూపులేనండి. ఈ వీధి చూపులేనండి. ఇవి మంచిగా చెప్తారండి. ఉన్నట్లో ఈ 4 మంచిగా చెప్తారు. ఇవి కూడా అయితే ఈ వీధి చూపులు కూడా మనకి బిల్డింగ్కి తగలకూడదండి. ఈ ఉత్తర ఈశాన్యం కానీ, తూర్పు ఈశాన్యం కానీ బిల్డింగ్కి తగలకుండా ఉండాలండి. ఈ దక్షిణాగ్నేయం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, ఇటు ఉత్తర వాయువు, ఈ 3 కూడా బిల్డింగ్కి తగలకూడదు. సింహద్వారాన్ని తగలకూడదు. ఈ దిక్కు అయితే ఈ దిక్కు, ఈ దిక్కు కానీ, ఈ దిక్కు కానీ, ఈ దిక్కు కానీ. ఈ వీధి చూపు కూడా స్థలంలో తగలొచ్చు, కానీ స్థలంలో కూడా 1/4, 1/5 అయితేనే మనకు రిజల్ట్ వస్తుందండి. ఎక్కువ స్థలం ఉంటే మళ్ళీ ఇబ్బంది. ఇది పద్ధతి. అయితే ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం కూడా తప్పేనండి. వీధి పోటు కిందే వస్తుంది. ఈ తూర్పు, ఉత్తరం, పడమర కూడా మనకి పెద్దగా రిజల్ట్ రాదండి. చూపైనప్పుడు కూడా రాదు. అలాగే పడమర నైరుతి, దక్షిణ నైరుతి
తూర్పు ఆగ్నేయం, ఈ మొత్తం ఉత్తర వాయువ్యం. ఇది చాలా డేంజర్ అని చెప్పడం జరిగిందండి. కానీ టోటల్గా ఏమవుద్దంటే ప్రతిదీ దోషమేనండి. వీధి పోటు స్థలాలు తీసుకోకుండా ఉండటం మంచిది. అలాగే కార్నర్స్ కూడా మనకి అంటే ఆ రోడ్డు వచ్చి మన ఇంటి మీద పడితే ఆ ఇల్లు మీద మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని ఈ శాస్త్రంలో చెప్పబడింది. మనకి మంచి చూపైనా 10 మంది వచ్చినప్పుడు మనకి నెగిటివ్ వైబ్రేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుని మ్యాక్సిమం చూసుకోవాలండి. అంటే వీధి పోట్లు గురించి మనం చాలా జాగ్రత్త చూసుకోవాలండి. వీధి చూడాలండి. ఎలా ఉందనుకోండి, ఇలా రోడ్డు ఉంటుందండి. ఇది సుమారు 20 అడుగుల రోడ్డు అనుకోండి. ఇది దక్షిణం, ఇది ఉత్తరం, తూర్పు, పశ్చిమం, ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి. ఈ దక్షిణానికి అడ్డంగా రోడ్డు ఉంది, దర్శనం బయ్యారు. మనకి ఇక్కడ ఇలా వచ్చిందనుకోండి, ఇది వీధి చూపు, వీధి సోల. ఇది వీధి సోల అవుతుందండి. దక్షిణ నైరుతి కానీ దక్షిణ తగిలితే ఇక్కడ ఎక్కడ తగిలినా వీధి సోల. ఇది మంచిది కాదండి. అయితే ఏంటంటే శాస్త్రం అని చెప్పేందంటే ఈ 20 అడుగులు ఉండి ఈ రోడ్డు 10 అడుగులు ఉంటే తక్కువ దోషం ఉంటుందని చెప్పారండి. సపోజు ఇది 20 అడుగుల్లో వాటర్ ఫ్లోటింగ్ ఉందనుకోండి, ఈ 10 అడుగుల్లో వాటర్ ఫ్లోటింగ్ అంటే ఈ వాటర్ ఇటు వెళ్ళిపోద్దండి. అలా కాకుండా ఇక్కడ 30 అడుగులు వీధి పోటు తగిలింది అనుకోండి, వీధి చూర, బ్యాడ్ రిజల్టే వస్తుందండి. ఇది అడ్డం ఉంది కాబట్టి ఎంతో కొంత తగ్గుద్ది, కానీ 100% ఉండదు. కానీ మనకి అక్కడ ఉన్న వాతావరణం బట్టి 40, 30, 20% తగ్గుద్దండి. ఆ దెబ్బ తగ్గుతుందండి. అయితే మనకి ఎంతో కొంత 5%, 10% అలా మనకి తగ్గుద్దండి ప్రభావం. దోషం తగ్గుద్ది, దోషమే. ఇది ఇంకా కార్నర్స్ వచ్చేప్పటికి అది కూడా మనకి ఇక్కడ కార్నర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ బిల్డింగ్ తగ్గుతుందండి. ఇక్కడ నెగిటివ్, ఇది పనికిరాదు. ఈశాన్యం, ఇది నైరుతి అండి. ఇది వాయుమూల, ఇక్కడ తగ్గుతుంది బిల్డింగ్. ఈశాన్యం తగ్గుతుంది. ఈ రెండు ఎలాగో మంచివి కాదు, ఇది కూడా మంచిది కాదు. ఇది కూడా పెద్దగా రిజల్ట్ రాదు, ఎందుకంటే ఈ బిల్డింగ్ తగ్గుతుంది కాబట్టి. ఈ బిల్డింగ్కి ఆగ్నేయం తగిలింది అనుకోండి, ఈ ఆగ్నేయం వీధి పోటు ప్రభావమే చూపిస్తుంది. తూర్పు ఆగ్నేయం వీధి పోటు చూపిస్తుంది అనమాట. ఇది మనం గమనించుకోవాలండి. వీధి పోట్లు కొనేటప్పుడు మనం స్థలం కొనుక్కునేటప్పుడు తెలిసిన చూపించుకుని మన వర్గులకి సరిపోతుందా లేదా అని ఆలోచించి కొనుక్కోవాలండి. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది సార్, ఒక స్థలం కొని యజమాని పేరున కట్టినప్పుడు ఆయనకి బాగుంటుంది, తర్వాత ఆ పిల్లల పరిస్థితి ఏంటనే డౌట్ రావచ్చు. యాక్చువల్ ఏంటంటే తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకి రియాక్షన్ రాదని శాస్త్రంలో చెప్పారండి. సపోజు తండ్రి గారు 4 స్థలాలు ఉంటే పెద్దోడిని తీసుకెళ్ళి తూర్పులో
చిన్నోడిని తీసుకొచ్చి దర్శనంలో, మూడోడిని వాయువు, నాలుగోడిని తీసుకెళ్ళి ఆగ్నేయంలో పెట్టాడు అనుకోండి, రియాక్షన్ రాదని శాస్త్రంలో చెప్పారండి. అదే తలాన్ని మనం నలుగురు పంచుకున్నాం అనుకోండి, తండ్రి ఆస్తి కాబట్టి ఆయన పంచినప్పుడు రియాక్షన్ లేదని శాస్త్రం చెప్పబడిందండి. అదే మనం నలుగురు పిల్లలు పంచుకున్నాం అనుకోండి, తండ్రిని పంచకుండా, అప్పుడు ఖచ్చితంగా మనకి బ్యాడ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రంలో శాస్త్రకారులు మాస్టర్ చెప్పబడిందండి. నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.